కనిపించాయి. అందుకు తగ్గట్టుగానే దిగుబడులు వచ్చాయి. కానీ నేడు ఆ పద్ధతిని విస్మరించడంతో నిపుణులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగులో రైతుల ఖర్చులను తగ్గించి అధిక దిగుబడులను సాధించాలంటే శ్రీవరి సాగే మార్గమని, ఇందుకోసం శిక్షణా తరగతులను నిర్వహించాలని సూచిస్తున్నారు. శ్రీవరి సాగుగా పిలువబడే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ సాగు విధానాన్ని మొట్టమొదటిసారిగా 2003వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ. అతి తక్కువ నీటిని ఉపయోగించుకొని అధిక దిగుబడులను సాధించే సాగుగా దేశంలోని శ్రీవరి సాగుకు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. బీహార్లో ఎకరాకు 119 బస్తాలను పండించి ప్రెసిడెంట్ అవార్డు పొందేందుకు శ్రీవరి సాగే కారణమైంది. ఇంతటి పేరు ప్రఖ్యాతలు కలిగిన శ్రీవరి సాగు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ముందుంటే దానిని తయారు చేసిన ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయే ప్రమాదం దాపురించింది. ప్రభుత్వం పదే 2022 కల్లా రైతు ఆదాయం రెట్టింపు కావాలని చెబుతుందే తప్ప అందుకు కావలసిన దిశను మాత్రం పట్టించుకోవడం లేదని శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడులు పెరగాలి, పంటల సరళి మారాలి, ఒకప్పటి సాంప్రదాయ వ్యవసాయం మాత్రమే చేస్తే ఇప్పటికీ రైతు ఆదాయంలో ఎటువంటి మార్పు ఉండదన్నారు. శ్రీవరి సాగు అనేది సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ 2003లో నేను మన రాష్ట్రంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు 2003 నుంచి 2005 దాకా దీనికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అటు ప్రింట్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను, డెమాన్స్ట్రేషన్లోను, ఎక్స్పోజర్ విజిట్స్లోను, ట్రైనింగ్లోను, అట్లా అన్ని రకాలుగా రైతులకి ఆ స్కిల్స్ నేర్పి దాన్ని ఒక 1,00,000 హెక్టార్లకు నేను తీసుకుపోయినప్పటికీ ఈ రోజున ఆ ప్రాచీనంగా ముందుగా చేసినటువంటి ఎస్ఆర్ఐ కరుమరుగైపోయింది. ఈ రోజున కృష్ణా జిల్లా కంకిపాడు దగ్గర నుంచి కానీ, అనంతపురంలో రైతులు కానీ అప్పుడు 2003 నుంచి ఇప్పటిదాకా వేస్తున్న రైతులు కూడా ఉన్నారు. ఆ రోజున 23-25 బస్తాలు పండించిన రైతులు వాళ్ళు 65-66 బస్తాలు ఎకరానికి పండిస్తున్నారు శ్రీవరిలో. అయితే ఈ శ్రీవరికి తగినంత ప్రోత్సాహం ఉందా? దీన్ని అందరూ సీరియస్గా తీసుకుంటున్నారా? తీసుకోవటం లేదా అంటే దాన్ని అందరూ కంఫర్టబుల్గా మర్చిపోతూ ఉన్నారు. విన్నర్స్ వోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. కాబట్టి వరి సాగు పద్ధతి మార్చుకోవాల్సిందే, ఖర్చు తగ్గించుకోవాల్సిందే, దిగుబడులు రెట్టింపు చేయాల్సిందే. దిగుబడులు రెట్టింపు అవడానికి షూర్ ఏంటంటే శ్రీవరి సాగు. మన 2004 ముందు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు కానీ దీన్ని ఒక పొలంలో క్రాప్ కటింగ్ చేసి శ్రీవరి వలన ఎకరానికి 92 బస్తాలు పండినాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా టెలికాస్ట్ చేసినటువంటి ఈ టెక్నాలజీని మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం? మన దగ్గర టెక్నాలజీ లేదా? దీని గురించి ఎందుకు మాట్లాడరు అనేది నా ఆవేదన. ఈ రోజున శ్రీవరి సాగులో ఎకరానికి 1 కిలో విత్తనం సరిపోతుంది. మనకు 67 లక్షల ఎకరాలు ఉన్నాయి. 67 లక్షల ఎకరాల నుంచి విత్తనం నుంచే నువ్వు దాదాపు 1,34,00,000 కిలోలు మనం సేవ్ చేయొచ్చు అంటే మీరు దాని గురించి ఆలోచించండి. 1,34,00,000 టన్నులు విత్తనం మనం సేవ్ చేస్తున్నామంటే అది ఎంత ఓడ్లు, ఎంతమందికి ఆహారము, ఆ ఆహారం అంత లేకుండా అంత తక్కువ విత్తనంతో అంత ఎక్కువ పంట పండించగలిగిన శ్రీ ఉన్నప్పుడు మరి మొదటి దాన్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీవరికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. శ్రీవరి సాగు ద్వారా పండించిన మొక్క దుబ్బు బలంగా ఉండటమే కాకుండా ఒక్కో మొక్క నుండి అనేక కంకులు వస్తాయి. మొక్క వేరు వ్యవస్థ కూడా చాలా బలంగా ఉండటంతో అధిక దిగుబడులకు కారణమవుతుంది. ప్రస్తుతం ఉన్న సాగునీటి ఇబ్బందుల దృష్ట్యా రైతులంతా శ్రీవరి సాగును అవలంబిస్తే భారీ దిగుబడులను సొంతం చేసుకోవచ్చంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ. ప్రస్తుతం వాడుతున్న నీటిలో 3వ వంతు నీరు మాత్రమే శ్రీవరి సాగుకు సరిపోతుందంటున్నారు. కేంద్రం ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద నిధులను శ్రీవరి సాగు కోసం కేటాయిస్తే మన రాష్ట్రంలో ఆ నిధులను నారుమడిని నాటే వ్యవసాయ యంత్రాలకు మళ్లిస్తున్నారని, యంత్రాలతో నాటే విధానాన్ని శ్రీవరి సాగుగా మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవరి సాగు అనేది కొంచెం స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్కిల్స్ నారు పెంచటం, మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్లో మార్కర్ వేయటం, జాగ్రత్తగా గింజతోటి వేరు పైన మొక్కని నాటటం, వీడర్ ఉపయోగించే టైము, నీటి యాజమాన్యము, ఇవన్నీ దీనికి కావలసినటువంటి స్కిల్.
Did you know that there are more than 3,000 shops at Grand Bazaar? ఈ స్కిల్స్ చెప్పేవాళ్ళు నేర్చుకోవాలి, చేసేవాళ్ళు నేర్చుకోవాలి. ఆ పద్ధతి కూడా టీచ్ బై డూయింగ్, లెర్న్ బై డూయింగ్ అనే పద్ధతిలోనే ఉండాలి. అప్పుడు శ్రీవారి అందరూ ఆచరించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ తమిళనాడులో 10 లక్షల ఎకరాలు ఉంది. ఆ నార్త్ ఈస్ట్ స్టేట్లో వెనకబడిన రాష్ట్రాల్లో కూడా మణిపూర్లో శ్రీవారి చాలా ప్రాచుర్యం పొందుతుంది. పంజాబ్ రాష్ట్రంలో బాసుమతి రైసు రెట్టింపు ఆదాయం తీసుకున్నారు దిగుబడులు. వీళ్ళందరూ రెట్టింపు ఆదాయం తీసుకుంటున్నప్పుడు దానికి ఆద్యమైనటువంటి మన రాష్ట్రంలో దీనికి ఆదరణ లేకపోవటం, దీని గురించి మెలకువలు తెలియపోవటమే. ఈ మెలకువలు అందరూ తెలుసుకోండి. మన దగ్గర కూడా 20 టన్నులు 17.5 నుంచి 19 టన్నులు ఆంధ్రాలో పండినాయి అంటే మనం ఎందుకు వెనకబడుతున్నాము? అటువంటి టెక్నాలజీని ఎందుకు తీసుకెళ్ళలేము? ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డబ్బులు విపరీతంగా ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద శ్రీ పద్ధతికి ఇస్తూ ఉంటే, శ్రీ పద్ధతి ఆచరించకుండా మిషన్ ట్రాన్స్ప్లాంట్ చేసి దాన్ని శ్రీ పద్ధతి అని మభ్య పెట్టుకోవడం, ఫండింగ్ వరకే తీసుకోండి బాగానే ఉంది, కానీ దాని ఫలితం రైతులు పొందలేకుండా ఉన్నారు. కాబట్టి శ్రీవరిని ఆదరించాల్సిందేను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి రాష్ట్రంలోని వ్యవసాయ అధికారులందరికీ శ్రీవరి సాగుపై పూర్తి శిక్షణను అందించి తద్వారా ప్రతి రైతుకు తన పొలంలోని శిక్షణ రూపంలో అందిస్తే తప్పనిసరిగా 2022 లోపే రైతుకు రెట్టింపు ఆదాయాన్ని సొంతం చేసుకుంటారని అభిప్రాయపడ్డారు వ్యవసాయ శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ. ఈసారి ముందుగానే వర్షాలు కురిసి